Good morning, student. I am A. Jyoti, working as a lecturer in computer department, SCR College for Women. I hope you all are safe in your home. Stay home, stay safe. Mansa ma'am already completed first unit. Then I will start the second unit. Fourth semester, programming in C. Topics are decision making and branchings. First, what is decision making and branching? C conditional statements allows you to make decision based upon the results of condition. మన సి స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వాలి అంటే మనం కండిషన్ అనేది రాస్తాము. ఆ కండిషన్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ అనేవి రన్ అయితే దాన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటామమ్మా. ఇలా బ్రాంచింగ్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ని సాటిస్ఫై చేసుకుంటూ మన స్టేట్మెంట్స్ అనేవి రన్ అయితే నెంబర్ ఆఫ్ కండిషన్స్ని సాటిస్ఫై చేసి కండిషన్స్ రన్ అయితే అవి బ్రాంచింగ్స్ అంటాము. ఓన్లీ వన్ సింగిల్ కండిషన్ ఉండి మనకి ఒక కండిషన్ స్టేట్మెంట్ అనేది రన్ అయ్యి కండిషన్ అనేది అది ట్రూ అయితే ట్రూ బ్లాక్ రన్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. అలా కండిషన్ బేస్ చేసుకొని మనకి స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఫస్ట్ దీంట్లో ఏంటి అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కోటు స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే ఇఫ్లోనే 3 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇఫ్ లేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వాట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్? మనకి ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే ఇదేంటి అంటే పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. మనకి ఎప్పుడైతే కండిషన్ మీన్స్ ఇది ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో మనకి ట్రూ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ 2 బ్లాక్స్ అనేవి ఉంటాయమ్మా. ఇఫ్ స్టేట్మెంట్స్లో ఏంటి అంటే 2 బ్లాక్స్ ఉంటాయి. ఏంటి అంటే ట్రూ బ్లాక్ ఒకటి, ఫాల్స్ బ్లాక్ ఒకటి అని 2 బ్లాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుందో, కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మనకి ట్రూ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎల్స్ బ్లాక్లో ఉన్న ఫాల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎల్స్లో ఉన్న ఫాల్స్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ మనకు ఇప్పుడు అర్థమైందా? మనకి ఇఫ్ అనేది ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎల్స్ పార్ట్లో ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తామో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రన్ అవుతుంది. ఓకేనా? ఇది రన్ అయిన తర్వాత మనకి లాస్ట్లో మనకి బయట మన ప్రోగ్రాంలో రాసుకున్న స్టేట్మెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఇక్కడ ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి. మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, ఇఫ్ కండిషన్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇన్ ఇఫ్ బ్రాంచ్లో ఉన్న ట్రూ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేవి రన్ అవుతాయి. ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఏమవుతుంది? స్టేట్మెంట్స్ అనేవి ఎల్స్లో ఉన్న ఫాల్స్ బ్లాక్లో ఉన్న ఈ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. ఒక్క టైమే ఏదైనా ఒకటే రన్ అవ్వాలి. ఏంటది? ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అన్నా రన్ అవ్వాలి, ఫాల్స్ బ్లాక్ ఏదైనా ఒకటే వన్ టైమే రన్ అవుతుంది. అన్ని స్టేట్మెంట్స్ వన్ టైం రన్ అవుతుంది. రన్ అయిపోయిన తర్వాత మనకి స్టాప్ అయిపోతుంది స్టేట్మెంట్స్ అనేది. ఓకేనా? నేను ఒకసారి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ఒకసారి ఓకే స్టూడెంట్, ఇక్కడ నేను ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనకి డెవ్ C++ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే /include stdio.h. ఇది ఏంటి అంటే లైబ్రరీ అనమాట. ఎందుకు మనం లైబ్రరీ యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ రన్ అవడానికి stdio.hని యూజ్ చేస్తాం. ఇది C కాబట్టి /includeలో మనకి దీంట్లో stdio ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ రన్ అవడానికి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ con.io.h యూజ్ చేస్తాము. నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్స్ రన్ అవడానికి మ్యాథ్ ఫంక్షన్స్ రాస్తాము. కాన్ ఎందుకు అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ రన్ అవడానికి రాస్తాము. అండ్ నెక్స్ట్ మనం ఏం రాస్తాము అంటే మెయిన్ ఫంక్షన్ రాస్తాము. మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తాము అంటే మన ప్రోగ్రామింగ్ ఏం రాస్తామో అది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది రన్ అవ్వటం. మనం ఎప్పుడైతే రన్ చేస్తామో మనం ఏమైతే మెయిన్లో రాసామో ఆ కోడ్ అనేది ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రన్నింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే int a = 10, b = 20 అని డైరెక్ట్గా ఇనిషియలైజేషన్ చేస్తున్నాను. ఇది ఏమంటారు అంటే స్టాటిక్ టైం ఇనిషియలైజేషన్ అంటారు. ఎందుకు అంటే
మనం ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో మనకి ఎగ్జిక్యూషన్లో మనకి రెండు ఉంటాయి. ఏంటి అంటే కంపైలింగ్, రన్నింగ్. కంపైలింగ్ అంటే ఫస్ట్ మనం ఎర్రర్ ఏమైనా ఉంటే చూసుకొని మనకి అది కంపైల్ చేస్తుంది. అలా కంపైల్ చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇనిషియలైజేషన్ అవుతాయి. అప్పుడే ఏ వాల్యూ 10గా బి వాల్యూ 20గా తీసుకుంటుంది. అప్పుడు దాన్ని స్టాటిక్ టైం అంటారు. ఎగ్జిక్యూషన్ టైంలో కంపైల్ తర్వాత మనకి ఎర్రర్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ టైంలో డైరెక్ట్గా అడిగితే దాన్ని డైనమిక్ టైం అంటారు, ఇనిషియలైజేషన్ అంటారు. ఇప్పుడు మనం స్టాటిక్ లాగా ఇచ్చాము, it a equal to 10, b equal to 20. దీన్ని ప్రింట్ఎఫ్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే అవుట్పుట్ డేటాని డిస్ప్లే చేసుకోవడానికి, స్కాన్ఎఫ్ ఏమో ఇన్పుట్ డేటాని ఎంటర్ చేసుకోవడానికి వాల్యూస్ని, ప్రింట్ఎఫ్ డిస్ప్లే చేసుకోవడానికి యూజ్ చేస్తాము. డబల్ కోట్స్ ఇవ్వాలి, ఓకేనా. అండ్ ఎంటర్ a, b value. a, b ఇలా ఇస్తే మన వాల్యూ అనేది డిస్ప్లే అవ్వవు. ఎందుకు అంటే మనకి ఏంటి ఏ కామా వాల్యూస్ ఏంటి, ఏ కామా బి వాల్యూస్ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి కంపల్సరీగా పర్సంటేజ్ డి, మనకి ఇంటీజర్ అయితే పర్సంటేజ్ డి, ఫ్లోట్ అయితే పర్సంటేజ్ ఎఫ్ అని తీసుకుంటాము. ఇలా ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్స్ లేవు. ఎగ్జిక్యూషన్ చూడండి, ఎంటర్ ఏ కామా బి కామా వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. ఏ కామా ఏంటి 10, 20 అని డిస్ప్లే చేస్తుంది. నేను ఇక్కడ ఎంటర్ అని రాశాను. ఏ కామా బి కామా వాల్యూస్ అంటే సరిపోతుంది నేను, ఓకేనా. ఇప్పుడు ఏం చేసింది, ఏ కామా బి కామా వాల్యూస్ని డిస్ప్లే చేసింది. ఓకేనా. 10, 20 పక్క పక్కనే మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలా మనకి నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవ్వాలి, లేకపోతే స్పేస్ రావాలి, అలాంటివి చూసుకోవచ్చు. మన ఇక్కడ /n అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు పర్సంటేజ్ డి అంటే ఏంటి, ఏ వాల్యూ, పర్సంటేజ్ డి ఇది, నెక్స్ట్ ఏమో బి వాల్యూ. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏం రావాలి, న్యూ లైన్. /n అని అంటే న్యూ లైన్ అమ్మా. చూడండి మనకి కంపైల్ చేయలేదు కదా, కంపైల్ చేయలేదు కాబట్టి డిస్ప్లే అవ్వట్లేదు. కంపైల్ చేస్తున్నాను, కంపైల్, ఓకే కంపైల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూడండి, 10 ఇక్కడ కనపడింది, నెక్స్ట్ లైన్లో వచ్చింది 20 అనేది. ఇలా మనకి రావాలి అంటే /n యూజ్ చేస్తాము, ఓకేనా. న్యూ లైన్కి రావాలి అంటే /n. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం ఏం చేసాను, స్టాటిక్గా వాల్యూస్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను డైనమిక్గా ఎంటర్ చేయడం ఎలా, ఏ కామా బి, సెమీకోలన్స్ ఉండాలి కంపల్సరీగా, ఓకేనా. స్కాన్అప్ రాస్తున్నాను, డబుల్ కోట్స్ ఇవి ఉండాలి కంపల్సరీగా. పర్సంటేజ్ డి, రెండు పర్సంటేజ్ డి రెండు వాల్యూస్ అమ్మా, ఓకేనా. ఎందుకు పర్సంటేజ్ డి తీసుకున్నాం మీకు ఆల్రెడీ తెలుసు. కామా పెట్టేసి దీనికి కంపల్సరీగా ఏం రాయాలి, అడ్రస్ *, ఓకేనా. దీన్ని ఏమంటారు అంటే యాంపర్సెంట్ అంటారు. ఏ కామా యాంపర్సెంట్ బి, కంపల్సరీగా సెమీకోలన్ ఉండాలి, ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్, కంపైల్, రన్. ఇక్కడ చూడండి మనకి బ్లాంక్ ఇంకా మనకి కనపడుతుంది కాబట్టి మనం ఏ నెంబర్స్ ఎంటర్ చేయాలి అనేది మనకు తెలియదు. మనం ఏదో ఎంటర్ చేస్తున్నాం, మనం ఇప్పుడేగా ప్రోగ్రామ్ రాసాం కాబట్టి మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏం రాసుకోవాలి అంటే ప్రింట్ఎఫ్, మనం ఏం ఎంటర్ చేయాలి, ఎలా మనకి మన ప్రోగ్రామింగ్ రాసామంటే వేరే వాళ్ళకు కూడా ప్రోగ్రామ్ అర్థమయ్యేటట్టుగా ఉండాలి.
printf double quotes enter a b values ఓకేనా సెమీకోలన్ కంపైల్ చూడండి ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా ఏ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను 23 67 చూడండి ఏ కామా బి వాల్యూస్ 23 67 అని ప్రింటెడ్ ద్వారా ఇందాక మనం రాసుకున్నాం కదా అవి మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా మనకి ఏ కామా ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి మనం స్టేట్మెంట్స్ అనేది ఏది రన్ అవుతుందో మనం చూసుకోవాలి. కండిషన్ బేస్ చేసుకుని ఇఫ్ అనేది ఎలా రన్ అవుతుందో ఒకసారి చూపిస్తాను. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఏ గ్రేటర్ దాన్ బి అయితే దీనికి సెమీకోలన్స్ పెట్టకూడదమ్మా. కండిషన్కి సెమీకోలన్ పెట్టకూడదు. ప్రింట్ఎఫ్ రాస్తున్నాను. ఏం డిస్ప్లే అవ్వాలి? ఏ ఈజ్ బిగ్. ఓకేనా ఇక్కడ సెమీకోలన్ ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ అది కాకపోతే ఏంటి? ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్ p ఈజ్ బిగ్. ఓకే ఇప్పుడు చూడండి కంపైల్ రన్ చేస్తున్నాను. ఓకేనా ఏ వాల్యూ 6 9 ఓకేనా చూడండి ఏ కామా బి వాల్యూస్ మనం ప్రింట్ఎఫ్ రాస్తున్నాం. ఓకే బి ఈజ్ బిగ్ ఎందుకు 9 కాబట్టి మనకి 9 వాల్యూ కాబట్టి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా నేను ఇఫ్ స్టేట్మెంట్ రాసిన తర్వాత బ్రేసెస్ అనేది ఓపెన్ చేయట్లేదు. ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఒక్కొక్క దాంట్లో ఓన్లీ 1 స్టేట్మెంటే ఉంది కాబట్టి నేను బ్రేసెస్ ఓపెన్ చేయట్లేదు. నేను బ్రేసెస్ ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే మనం ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటామో నెంబర్ ఆఫ్ ఒక ఇఫ్ కండిషన్ తర్వాత మనం ఇప్పుడు బ్రేసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎల్స్ పార్ట్ అని రాస్తాం ఎప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు. ఓకేనా ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ తర్వాత ఈ బ్లాక్లో ట్రూ బ్లాక్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే ఇలా బ్రేసెస్ ఓపెన్ చేసి ఇలా బ్రేస్ రాసి ఎల్స్ రాసి ఇలా రాస్తాం. ఒకవేళ ఎల్స్ అనేది రాయనవసరం లేదు. ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే మనము ఎల్స్ పార్ట్ రాయనవసరం లేదు. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లైన్ కాకుండా ఆ నెక్స్ట్ లైన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం ఎక్స్ కంపైల్ సేమ్ అనమాట 7 ఈజ్ 7 3 7 7 ఈజ్ బిగ్ అని మనకి రావాలి. లేకపోతే బిగ్ తర్వాత మనకి నెంబర్ రావాలి అంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్ ఇంటీజర్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా రాయాలి ఏ పర్సంటేజ్ డి బి. ఇప్పుడు ఏమవుతుంది బిగ్ తర్వాత బి వాల్యూ కూడా డిస్ప్లే అవ్వాలి. కంపైల్ మనకి ఇక్కడ చూపిస్తుంది.
ఓకేనా. మనకి ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ అనేది చూపిస్తుంది అంటే కామా మనం యూజ్ చేయలేదు. ఇక్కడ కూడా కంపల్సరీగా కామా ఉండాలి కంపల్సరీగా. ఓకేనా, ఇలా కామా పెట్టుకోవాలి, అప్పుడే మనకి కంపైల్ రన్. 45 56 చూడండి, బి ఈజ్ బిగ్ 56, ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ చూపిస్తుంది. అలా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఏ స్టేట్మెంట్ అయితే మనకి రన్ అవ్వాలి అంటే అది 1 టైం మాత్రమే రన్ అవుతుంది. ఓకేనా. ఓకేనా, మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇవన్నీ మనకి చూపించాను బిగ్ ఇవి. నెక్స్ట్ మనకి నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి, డెసిషన్ ఇన్వాల్వ్ ఏమవుతుంది అంటే మోర్ దాన్ 1 ఇఫ్ స్టేట్మెంట్ ఎల్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ నెస్టెడ్లో మనకు ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్లో నెంబర్ ఆఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషనల్ 1 స్టేట్మెంట్ ఉంది, ఈ ట్రూ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ ఇఫ్లోకి వెళ్తుంది. ఇఫ్లో చూడండి, ఇఫ్ కండిషనల్, దీంట్లో స్టేట్మెంట్ ఎల్స్ పార్ట్. ఈ ఎల్స్ పార్ట్ దేంది, ఇంతకుముందు ఈ ఎల్స్ పార్ట్ ఎక్కడ దేందమ్మా, ఈ స్టేట్మెంట్ది. చూడండి ఒకసారి, టెస్టింగ్ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఇక్కడ రెండో కండిషనల్ స్టేట్మెంట్కి ఇఫ్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రూ అయితే ఈ బ్లాక్, ఇది ఫాల్స్ అయితే ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే మనకేమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ ఇలా రన్ ఇలా వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఈ ఇఫ్ అనేది ఇక్కడ ఇఫ్ కండిషనల్ అనేది ఫాల్స్ అయింది, అప్పుడు ఏమవుతుంది, దీంట్లోకి వెళ్ళదు, ఈ టెస్టింగ్ కండిషన్ ఈ కండిషన్స్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా దీని ఎల్స్ పార్ట్ ఎక్కడుంది, ఈ ఎల్స్ పార్ట్ కాదు, ఈ ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి స్టేట్మెంట్ 3 అనేది రన్ అవుతుంది. దీని యొక్క ఎల్స్ పార్ట్ ఇది, ది లాస్ట్ ఎల్స్ పార్ట్ దీనిది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు నెక్స్ట్ కండిషన్ అనేది రన్ అవుతుంది. ఆ రన్ అయితే ఏది ట్రూ అయితే అది ట్రూ కానీ, లేకపోతే ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ కానీ రన్ అవుతుంది. ఒకవేళ టెస్ట్ కండిషన్ ఫస్ట్లోనే ఫాల్స్ అయింది అనుకుంటే ఏమవుతుంది, లాస్ట్ ఎల్స్ పార్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది, దానికి సంబంధించిన ఎల్స్ పార్ట్ ఏముంటుందో ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అయ్యి లాస్ట్లో ఏమన్నా ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఉంటాయి కదా, లాస్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, మనకి ఇక్కడ 3 ఇందాక మనం ఏం చేస్తాం, 2 ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, 3 ఇంటీజర్ వాల్యూస్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే మళ్ళీ ఏమవ్వాలి, కంపల్సరీగా ఏ గ్రేటర్ దాన్ సి అవ్వాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితేనే దీంట్లోకి వస్తుంది, లేకపోతే నెక్స్ట్ పార్ట్లో ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు మాత్రమే ఏ బిగ్ అవుతుంది. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బిగ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ అయితే ఏమవుతుంది, మనకి సి అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడే మనకి ఫాల్స్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఎల్స్ పార్ట్లోకి వచ్చేసి మళ్ళీ బిని చూసుకుంటుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇది ఫాల్స్, అంటే బీనే పెద్దది, బి పెద్దది కాబట్టి సితో పెద్దదా లేదా అని టెస్ట్ చేసుకుంటుంది. ఓకే బిగ్ అయింది, బిగ్ అయితే ఓకే బి అనేది డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే సి అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి, స్టార్ట్ ఏ కామా బి ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నారు. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి, సి అవుతుంది, సిని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రన్ అవుతుందా లేదా అని చూసుకుంటుంది. లేదు అనుకోండి, ఇక్కడ ఫాల్స్ అయితే మళ్ళీ బి గ్రేటర్ దాన్ సి అని చెక్ చేసుకుంటుంది. ప్రింట్ బి లేకపోతే సి, ఇటు వచ్చేసరికి సి లేకపోతే ఏ, ఇలా మనకి ఎండ్ పార్ట్ లాస్ట్ ఏదో ఒకటి డిస్ప్లే అయ్యి ఎండ్ పార్ట్లోకి వస్తుంది. మనం ప్రోగ్రామింగ్ ద్వారా ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు 3 ఇంటీజర్ వాల్యూస్ని తీసుకోవాలి. ఇందాక మనం ఏం చేసాము, ఓన్లీ 2 ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు ఏ కామా బి కామా సి, ఇప్పుడు ఏం చేయాలి, ఏ కామా బి కామా సి వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్ డి అన్నప్పుడు మనకి
ఇంకో పర్సంటేజ్ డి ఇవ్వాలి, ఇంటీజర్ వాల్యూ కాబట్టి. ఇక్కడ ఏమవ్వాలి, కామా ఓకే సి. మనకి అడ్రస్ సింబల్ కంపల్సరీ ఇవ్వాలమ్మా ప్రింట్ స్కానర్లో. ఇక్కడ ఏమవుతుంది, ఏ కామా బి కామా ఏ బి సి వాల్యూస్. ఇక్కడ కూడా స్లాష్ n ఇవ్వండి, పర్సంటేజ్ డి. ఇక్కడ ఏమవ్వాలి, కామా సి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అయిందనుకోండి, మళ్ళీ మనకి ఏం కావాలి, ఇక్కడ కండిషన్ ఏం రాయాలి, మళ్ళీ ఇఫ్ కండిషన్. ఏం రాస్తున్నాం, ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ సి అవ్వాలి. సి అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఏ ఈస్ బిగ్ అని ఏ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కాదు అంటే ఏం రావాలి, ఎల్స్ పార్ట్లో ఏం రన్ అవ్వాలి, ప్రింటెడ్ ఏం రన్ అవ్వాలి, సి ఈస్ బిగ్. ఓకేనా. సి వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే పర్సంటేజ్ డి, ఇక్కడ కామా సి. ఓకే, సెమీకోలన్. నెక్స్ట్ ఇది ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్లోకి మళ్ళీ రావాలి, దీని ఎల్స్ అనమాట ఇది. ఓకేనా, దీని ఎల్స్ పార్ట్లోకి రావాలి. ఏంటి, ఏం కండిషన్ రాయాలి మనం ఇక్కడ, ఇఫ్ బి గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. అప్పుడు ఏమవుతుంది, బి ఒకవేళ ట్రూ అయితే మనకి ఇది రన్ అవుతుంది, లేకపోతే ఎల్స్ ఏం రన్ అవ్వాలి, ప్రింటర్. ఇక్కడ కూడా ఏం రన్ అవ్వాలి, సి ఈజ్ బిగ్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, కంపైల్ చేద్దాం. మనకి ఇక్కడ చూడండి సెమీకోలన్, ఇక్కడ ఇఫ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏమి ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇఫ్ ఎల్స్ ప్లాట్ ఓకే. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి మెయిన్ బ్లాక్లో మెయిన్ది ఇది మనకి ఇఫ్లో, మనకేంటి ఇఫ్లో ఇది ఇఫ్ బ్లాక్, ఇఫ్లో ఇది ఎల్స్ బ్లాక్. నెంబర్ ఆఫ్ ఉంటే కంపల్సరీగా బ్రేసెస్ పెట్టాలి అని చెప్పాను కదా, ఇది ఎల్స్ పార్ట్లోనే బ్రేసెస్. ఇది ఇఫ్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి అంటే కంపల్సరీగా బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఒకవేళ ఓన్లీ వన్ స్టేట్మెంట్ అయితే అవసరం లేదు, ఇలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకున్నామంటే అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంపైల్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ కామా బి వాల్యూస్ని ఎంటర్ చేయాలి, 4 సింగిల్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఏ కామా బి కామా సి వాల్యూస్ ఏంటి, 4 6 9. సి ఈస్ బిగ్. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుందా మనకి నెంబర్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుంది, నెస్టెడ్ ఇఫ్లో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ వన్స్ అంటే మోర్ దాన్ 1 ఇఫ్ కండిషన్స్ ఎల్స్ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే దాన్ని ఏమంటారు అంటే నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు, నెస్టెడ్ ఇఫ్ అంటారు దీన్ని, నెస్టెడ్ ఇఫ్.
దీంట్లో ఏమవుతుంది, ఇఫ్ కండిషన్లోనే మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్స్ని అలా నెంబర్ ఆఫ్ ఇఫ్ ఓన్లీ వన్ కాదు నెంబర్ ఆఫ్ ఇఫ్స్ అలా యూజ్ చేస్తే దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంట, నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఓకేనా, ఇలా మనం ఇఫ్ కండిషన్స్ రాస్తాము. ఇలా మనకి నెంబర్ ఆఫ్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇఫ్ ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే మాత్రమే ఇది రన్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ వచ్చి ఈ ఇఫ్ కండిషన్ అనేది రన్ అవుతుంది. అలా మనం కండిషన్స్ రాసాము. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి అయిపోయింది కదా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ది ఇఫ్లోనే ద ఎల్స్ ఇఫ్ లేడర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ స్టేట్మెంట్స్లో కాదు ఎల్స్ పార్ట్లోకి వచ్చేసరికి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, అలా మనకి రాస్తే ఏంటి, అనదర్ వే టు పుట్టింగ్ ఇఫ్ టుగెదర్ వెన్ మల్టిపుల్ డెసిషన్స్ ఇన్వాల్వ్డ్. ద మల్టిపుల్ డెసిషన్స్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ ఇఫ్ in which the statement associated with each else if and if ట్రూ అవుతుంది అనుకోండి, మళ్ళీ ఎల్స్ పార్ట్లో ఉన్న మళ్ళీ ఇఫ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఏమవుతుంది, ఎప్పుడైతే ట్రూ అవుతుందో మళ్ళీ ఎల్స్ పార్ట్లో ఉన్న ట్రూ. అలా మనకి కండిషనల్ మనకి ఎప్పుడైతే కండిషనల్ ట్రూ అవుతుందో మనకి ట్రూ పార్ట్లో ఉన్న ఇది ఉంటుంది కదా. మనకి ఫాల్స్లో ఏముంటుంది, ఎల్స్ పార్టే కదా, ఎల్స్ పార్ట్లో కండిషన్స్ రాస్తాం. ఈ కండిషన్స్ మళ్ళీ ఫాల్స్ అయింది అనుకోండి మళ్ళీ ఇది రన్ అవుతుంది. ఫాల్స్ అయితే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ దాంట్లో కండిషన్స్ రాస్తాం. అవి రన్ అయితే లాస్ట్లో డిఫాల్ట్ రన్ అవుతుంది. అలా మనం ఎల్స్లో మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం రాసుకుంటూ లైన్గా మనకు ఒక ల్యాడర్ లాగా మనం యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఎల్స్ ఇఫ్ లేడర్. దాన్ని ఎల్స్ ఇఫ్ లేడర్ అంటారు. ఎల్స్ పార్ట్లో మనకి కండిషన్స్ అనేవి రాస్తున్నాం. ఎప్పుడైతే ఎల్స్ అనేది మళ్ళీ ఫాల్స్ అవుతుందో మళ్ళీ ఒక కండిషన్ ఉంటుంది, మళ్ళీ ఫాల్స్ అవుతుందో మళ్ళీ కండిషన్ అలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇలా ల్యాడర్ లాగా రాసుకుంటే మనం దాన్ని ఏమంటారు అంటే ఎల్స్ ఇఫ్ లేడర్ అంటారు. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇఫ్ మార్క్స్ మనకి గ్రేటర్ దాన్ 79 వచ్చింది అనుకోండి, ఇది హానర్స్. ఎల్సిఫ్లో ఒకవేళ మళ్ళీ అది రాలేదు, 79 రాలేదు, ఇంకా తక్కువ వచ్చాయి మనకి. ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ 59 వస్తే మనకేంటి ఫస్ట్ డివిజన్ రాయాలి. లేకపోతే మనకి ఓన్లీ సింగిల్ ఒకటి చూస్తే మనకి మార్క్స్ అనేవి 49 వస్తే అది కాదు, మనకి ఫస్ట్ డివిజన్ రాలేదు, సెకండ్ డివిజన్ రాలేదు, మనకి థర్డ్ డివిజన్, లేకపోతే ఇదేమీ రాలేదు, లాస్ట్లోకి ఫాల్స్. ఇలా ఎల్స్లో రాస్తాం. ఈ పార్ట్స్ అన్ని మనం దేంట్లో రాస్తాము అంటే ఎల్స్ పార్ట్లో రాస్తే ఎల్స్ ఇఫ్ లేడర్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ లేడర్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం న్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాను. న్యూ అనే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని మనం రాసుకుంటే సోర్స్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. /include stdio.h. ఓకే, మనం మెయిన్ రాసిన తర్వాత కంపల్సరీగా బ్రేసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, బ్రేసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాల్యూ ఇస్తున్నాను. ఇంట్ మార్క్స్ అనమాట. ఎన్ని క్యారెక్టర్స్ అయినా రాసుకోవచ్చు, 32 క్యారెక్టర్స్. మనకి నేను ఎం అని రాస్తున్నాను మార్క్స్ది, లేకపోతే మార్క్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా, సెమీకోలన్, ఎంటర్, printf ఎంటర్ మార్క్స్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం. ఓన్లీ సింగిల్నే తీసుకుంటున్నాను, ఓన్లీ 1 సబ్జెక్ట్ మార్క్స్ అనమాట. స్కానర్, ఓకేనా, స్కానర్ %d కామా మార్క్స్.
ఓకే, ఇది రన్ అయిందో లేదో మనం చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ చూడండి, కంపైల్ అండ్ రన్. ఓకే, మనకి ఎంటర్ చేయడం ఒకటే చూపిస్తుంది. ఓకే, డిస్ప్లే చేయడం మనం అడగలేక ఓన్లీ ఎంటర్. ఓకే, రన్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ అనేది రాసుకుంటాం. ఇఫ్ ఏంటి, మనకి మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 79, గ్రేటర్ దాన్ 79 అంటే ఏమవుతుంది, ఏం రావాలి ప్రింట్ఎఫ్లో? ప్రింట్ఎఫ్ ఏం రావాలి? డబల్ కోట్స్ HOOURS హానర్స్. ఒకవేళ మనకి ఇది ఏమవ్వాలి, ఇప్పుడు ఒకవేళ 79 కన్నా ఎబో రాలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ పార్ట్ రాయాలి కంపల్సరీగా. ఎల్స్ పార్ట్ ఓన్లీ సింగిలే కాబట్టి నేను బ్రేసెస్ అనేది ఓపెన్ చేయట్లేదమ్మా. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏం రావాలి, ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఎప్పుడు రావాలి ఫస్ట్ క్లాస్? ఇఫ్ అనేది మార్క్స్ గ్రేటర్ దాన్ 59 వచ్చినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం రాస్తున్నాం, మళ్ళీ ఇఫ్లో మళ్ళీ ఎల్స్ పార్ట్. ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రాసుకోండి, లేకపోతే ఇఫ్ మళ్ళీ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ 49 ఏం రావాలి, సెకండ్ క్లాస్. ఓకేనా, మళ్ళీ ఎల్స్ నేను రాస్తున్నాను, మళ్ళీ ఎల్స్ ఇఫ్లో మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 39 వస్తే నేను డిస్ప్లే చేయాలి థర్డ్ క్లాస్ డిస్ప్లే. థర్డ్ క్లాస్లో వచ్చారు, లేకపోతే డివిజన్ అని రాయండి. థర్డ్ సెకండ్ డివిజన్. థర్డ్ డివిజన్. నెక్స్ట్ ఎల్స్లో రాస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో ఏం రావాలి, ఇవేమీ కాదు అన్నప్పుడు ఏం రావాలి, ప్రింట్ఎఫ్ ఫెయిల్. braces. ఓకేనా, execute, compile, no errors, run, enter marks. నేను
34 అని నేను ఎంటర్ చేస్తాను చూడండి. 34 అంటే మనకేంటి, ఓకే మనకి ఇక్కడ ఏంటి సింబల్, మనకి ఏం రాయలేదు మనం, మన యాంపర్సెంట్ అనేది రాయలేదు. యాంపర్సెంట్ అని రాయకపోతే అడ్రస్ అనేది లొకేట్ అవ్వదు, దానికి అడ్రస్ అనేది అలొకేట్ అవ్వదు. అలా అలొకేట్ అవ్వకపోతే వాల్యూస్ అనేవి డిస్ప్లే అవ్వవు. కంపల్సరీగా అలొకేట్ చేసుకోవాలి. ఓకే నాకు కంపైల్ 34 మీన్స్ ఫెయిల్. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి డిస్ప్లే చేస్తుంది ఫెయిల్ అని. ఓకేనా, మనం ఎప్పుడైనా మళ్ళీ వేరే నెంబర్స్ ఇద్దాం. ఈ F11 మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. 67 చూడండి, ఫస్ట్ డివిజన్ 67 అంటే 59 కన్నా అబోవ్ ఉంటే మనకి ఫస్ట్ డివిజన్, 70 అబోవ్ ఉంటే ఆనర్స్, అండ్ 49 మార్క్స్ కన్నా అబోవ్ ఉంటే సెకండ్ డివిజన్. ఓకేనా, ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, ఇలా మనం రన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.